వెల్కమ్ టు మెగానైన్ టీవీ. భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. శత్రు దేశం కుట్రలను భగ్నం చేయడానికి భారత వాయుసేన చేపట్టిన ఈ అత్యంత రహస్య ఆపరేషన్ 100% విజయవంతమైంది. సరిహద్దులు దాటి శత్రువు కంట్లో పడకుండా లక్ష్యాన్ని ఛేదించి వచ్చిన ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక ఉన్న అసలైన హీరో ఎవరో తెలుసా? అదే మన బ్రహ్మాస్త్రం రఫేల్. అత్యంత క్లిష్టమైన ఈ మిషన్లో రఫేల్ పోషించిన పాత్రను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. శత్రువు రాడర్లను బోల్తా కొట్టించి రఫేల్ విజృంభించిన తీరుకు అంతా సలాం కొట్టారు. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ సాఫ్ట్ సైతం రఫేల్ పతనానికి ఫిదా అయ్యారు. దానికున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వల్లే మనం శత్రువు గడ్డపైకి వెళ్లి సురక్షితంగా రాగలిగాం అని ప్రశంసలతో ముంచెత్తారు. బాలాకోట్ దాడుల సమయంలో రఫేల్ ఉంటే ఫలితం వేరేలా ఉండేదని గతంలోనే చెప్పిన ఎయిర్ ఫోర్సు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్తో దాన్ని నిరూపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత గగనతలానికి మరింత పటిష్టమైన రక్షణ కల్పించేందుకు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా రాఫెల్స్ గర్జన్ వినిపించబోతోంది. ఏకంగా 114 రాఫెల్లను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం దాదాపుగా 3 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది. భారత రక్షణ రంగంలో అతిపెద్ద డీల్కు రంగం సిద్ధమైంది. వాయుసేన అమ్ముల పొదిలోకి ఏకంగా 114 రఫేల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. దాదాపు 3,25,000 కోట్ల ఖర్చుతో కూడిన ఈ డీల్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మన వాయుసేనలో 36 రాఫెల్ జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఈ కొత్త వాటితో కలిపి మన దగ్గర మొత్తంగా 176 రాఫెల్స్ ఉంటాయి. దీంతో మన వాయుసేన మరింత పవర్ఫుల్గా మారనుంది. ఈ డీల్ కనుక పూర్తయితే ప్రపంచంలోనే అత్యధికంగా రాఫెల్ యుద్ధ విమానాలను కలిగిన దేశంగా భారత్ నిలవనుంది. చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి వాయుసేన స్క్వాడ్రన్ల సంఖ్య పెరగాలి. రఫేల్ ఇప్పటికే తన సత్తా చాటడంతో ప్రభుత్వం దీనిపైన మొగ్గు చూపుతోంది. కేవలం విమానాలే కాదు, వాటికి అమర్చే అత్యాధునిక మిసైల్స్ ని కూడా ఈ డీల్లో భాగంగా కొనుగోలు చేయబోతున్నారు. దీంతో పాటే వీటి తయారీ, రిపేర్లకు సంబంధించిన పనులను కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలోనే జరిగేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. త్వరలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ భారత్కు రానున్నారు. ఈ పర్యటనలోపు ఈ డీల్పై తుది సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఈ 114 విమానాలు వస్తే ఆసియా ఖండంలో భారత వాయుసేన ఆధిపత్యం తిరుగులేనిదిగా మారుతోంది. వాయుసేనే కాదు, నేవీ కూడా ఇప్పుడు మరింతగా షార్పుగా తయారు కాబోతుంది. సముద్రంలో శత్రువుల కదలికను ఇట్టే కనిపెట్టే 6 P-8I నిఘా విమానాలు అమెరికా నుంచి కొనుగోలు చేయబోతున్నారు. దీనికోసం దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే మన దగ్గర 12 ఇలాంటి నిఘా విమానాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కొత్త వాటితో కలిపి హిందూ మహాసముద్రంపై మన నిఘా మరింత పటిష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్లో రఫేల్ను హీరో అని పిలవడానికి కారణాలు ఏంటంటే, రఫేల్లో ఉన్న స్పెక్ట్రా సిస్టమ్ శత్రు రాడర్లకు దొరకకుండా చేసింది. వాళ్లకు మనం వచ్చామని తెలిసేలోపే పని పూర్తి చేసింది. సరిహద్దు దాటకుండానే, శత్రువు రేంజ్లోకి వెళ్లకుండానే సదూర ప్రాంతం నుంచి లక్ష్యాలనేది ఛేదించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఇతర విమానాలకు కూడా రఫేల్ కవచంలా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ విజయంతో ఆసియా గగనతలంలో భారత్ ఆధిపత్యం మరోసారి రుజువైంది. మన జోలికి వస్తే ఎంత లోపలికైనా వచ్చి కొడతాం అనే స్పష్టమైన సంకేతాన్ని ఈ ఆపరేషన్ ద్వారా శత్రువుకు పంపాం. రఫేల్ రాకతో భారత వాయుసేన రూపురేఖలే మారిపోయాయి. ఆపరేషన్ సింధూర్ విజయం మన పైలట్ల దమ్మును, రఫేల్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే స్ఫూర్తితో మన కేంద్రం మరిన్ని రఫేల్ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.